ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. దేని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము, ధ్యానించుకుందాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము మొదటి వచనం మనం చదివినట్లయితే, పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. దేని బిడ్డలారా, పౌలు భక్తుడు అనేక పట్టణాలు, అనేకమైనటువంటి పల్లెటూరు ప్రాంతాలు, అనేక స్థలాల్లో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ మరి ఆ యొక్క లుస్త్రాకు వచ్చాడు. లుస్త్రా అనే పట్టణానికి వచ్చిన తర్వాత అక్కడ తిమోతి అనేటువంటి ఒక శిష్యుడు కనిపించాడు. ఆ శిష్యునితో కలిసి మాట్లాడుకొని దేవుని యొక్క పరిచర్యలోనికి రమ్మని పిలుచుకొని మరి అక్కడి నుంచి బయలుదేరినట్లుగా మనము ఆ కింద వాక్యం అంతా కూడా మనకు అవసరం లేదు, మనము చదువుకుందాం దేని బిడ్డలారా. మరి ఆ ప్రాంతం అంతా తిరుగుకుంటూ ఒక స్థలానికి వచ్చాడు. ఎక్కడికంటే 13వ వచనంలో, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగునని అనుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఆయన ప్రయాణం చేస్తూ విశ్రాంతి దినం ఆదివారం సమయంలో మరి ఒక నదీ ప్రాంతానికి వచ్చాడు. ఆ నదీ ప్రాంతంలో ఏం జరుగుతుందంట? ప్రార్థన జరుగుతుంది. నిజంగా నదీ ప్రాంతంలో బీచ్ దగ్గర ఏముంటాయమ్మా, అంత లోక సంబంధమైనటువంటి ఎంజాయ్మెంటే ఉంటుంది. కానీ అక్కడ అటువంటి స్థలంలో ప్రార్థనలు జరుగుతున్నాయంట. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనకు అక్కడేం పెద్ద ఫంక్షన్ హాల్ కాదు, లేకపోతే పెద్ద మందిరం కట్టబడలేదు, ఒక మంచి ప్లేస్ కూడా కాదు. కానీ ఆ నదీ తీరంలో దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతుంది. అక్కడ స్త్రీలందరూ కూడా వచ్చి కూర్చొని దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నట్లుగా మనము చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. లూదియా అనేటువంటి ఒక స్త్రీ దైవభక్తి ఉంది. అది ఏ భక్తి అన్నా కానీ, ఏ దైవమన్నా కానీ ఒక భక్తి అయితే ఆమెకు ఉంది. ఆమె ఊదారంగు పొడిని అమ్ముకొను తుయతైర పట్టణస్థురాలు. ఆమె ఊదారంగు పొడి అనగా కుంకుమ పొడి ఎవరు అమ్ముకుంటూ ఉంటారు? ఎవరు అది ఎక్కువ యూజ్ చేస్తారు? అన్యులు కదా, దేవుని నామాన్ని ఎరగనటువంటి వారు కదా. మరి ఆ తుయతైర పట్టణస్థురాలైనటువంటి ఆ లూదియా అనేటువంటి స్త్రీ ఒక భక్తి, అది ఏ భక్తి అన్నా కానీ ఒక భక్తి కలిగినటువంటి స్త్రీ ఆ నదీ తీరంలో ప్రార్థన జరుగుతుంటే ఆమె వ్యాపారం చేసుకుంటూ, అనగా ఆ కుంకుమ పొడి అమ్ముకుంటూ ఆ దారిలో ప్రార్థన జరుగుతుంటే ఆమె ఆగిపోయింది. ఆమెను ఎవరైనా పిలిచారా? పిలవలేదు. రామ్మ వచ్చి కూర్చొని దేవుని వాక్యం విను అని ఎవరైనా పిలిచారా? ఎవరు పిలవలేదు. ఆమెకు ఇంట్రెస్ట్ కలిగింది. ఆమెకు అక్కడ ఏదో జరుగుతుంది, అక్కడ ఏదో సభ జరుగుతుంది, అక్కడ ఏదో మాటలు చెప్తున్నారు, నేను కూడా కాసేపు కూర్చొని విందామనేసి ఆమె ఏం చేసింది? దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, దేవుని సేవకుడు చెప్తున్న, పౌలు భక్తుడు చెప్తున్న మాటలు వినడానికి ఆమె కుంకుమ పొడి అమ్మే వ్యక్తి అవన్నీ పక్కన పెట్టేసి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని సేవకుడు చెప్తున్న మాటలు ఆమె శ్రద్ధగా వింటుందంట. దేవుడి యొక్క వాక్యం వింటుందంట. లూదియా అనేటువంటి ఒక స్త్రీ వినుచుండెను. వాళ్ళు మాట్లాడుతుంటే, దేవుని వాక్యాన్ని చెప్తుంటే అక్కడ లూదియా కూడా మరి దేవుని యొక్క మాటలు, దైవభక్తులు చెప్తున్న మాటలు వింటున్నట్లుగా వారు గ్రహించారు. అప్పుడు ప్రభువు ఆమె హృదయమును తెరిచెను. ఎప్పుడైతే ఆమె శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి దేవుని యొక్క వాక్యాన్ని వింటుందో ప్రభు గమనించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు గమనించి ఉన్నాడు. దేవుడు ఆ స్త్రీని చూశాడు. దేవుడు ఆ స్త్రీ వాక్యం వింటుందని గమనించి ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేశాడంటమ్మా? ఆమె హృదయాన్ని తెరిచి ఉన్నాడు. దేవుని నామముకి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ యొక్క కుంకుమ పొడి అమ్ముకున్నటువంటి ఆమె తను అమ్ముకునే బిజినెస్ను కూడా ప్రక్కన పెట్టి దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం. మనము క్రైస్తవులైనటువంటి వారు నిజంగా విశ్రాంతి దినము మరి దేవుని సన్నిధిలో రాలేని స్థితిలో ఉంటున్నారు. దేవుని మందిరానికి వెళ్ళరు, దేవుని వాక్యాన్ని వినరు. ఆశీర్వాదాలు అయితే కావాలి కానీ దేవుని మాటకు మాత్రము లోబడరు. ఆశీర్వాదాలు కావాలి కానీ దేవుని యొక్క సన్నిధికి మాత్రము రారు. ఈ బిడ్డ మాత్రము తన బిజినెస్ను ప్రక్కన పెట్టింది. క్రైస్తవులైనటువంటి వారు ఏం చేస్తున్నారు? బిజినెస్ చేసుకుంటూ
వ్యర్థమైనటువంటి ముచ్చట్లు పెట్టుకుంటూ, లేకపోతే మరి అక్కడికి ఇక్కడికి చుట్టాల ఇంట్లకు షికార్లకు మరి ఎంజాయ్గా తిరుగుతూ మరి దేవుని మందిరానికి వెళ్ళకుండా ఆ విశ్రాంతి దినము ఎంతో పాడు చేసేటువంటి క్రైస్తవులు కూడా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు అనుకుంటారు, ఓ మేము పుట్టుకతో మేము క్రైస్తవులు, మాకు అన్నీ తెలుసు అని అనుకుంటారు. కానీ అన్నీ తెలిసిన వాళ్ళైతే చక్కగా డ్యూటీలు మానేసి డ్యూటీ చేయండి, కానీ ఓటీలు చేయకండి. ఆదివారం డ్యూటీ చేయాలి కానీ ఓటీలకు పోవద్దు. దేవుని మందిరానికి రావాలి. సోమవారం నుంచి మరి శనివారం వరకు దేవుని సన్నిధిలో మరి రాకుండా మనం డ్యూటీలు చేసుకుంటాం కదా. దేవుడే చెప్పాడు మనకు కష్టపడి పని చేసుకోమని. మరి వారమంతా దేవుడు మనకు పర్మిషన్ ఇచ్చాడు, ఆదివారం ఒక్కరోజు, అది కూడా దినమంతా ఆరాధన చేయమని చెప్పలేదు కదా. కనీసం 2.5 గంటల సేపన్నా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని మనం వినాలి, దేవుని మన హృదయంలో చేర్చుకోవాలి. ఈ బిడ్డ మాత్రం దేవుని సన్నిధికి వచ్చింది, మరి దేవుని వాక్యాన్ని వింటుంటే దేవుడు ఆ బిడ్డ హృదయాన్ని తెరిచి ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రములు, హల్లెలూయా. అప్పుడు ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేశాను. దేవుని బిడ్డారా, మన హృదయాలు దేవునికి అంకితం చేయాలి. మన హృదయంలో దేవుని వాక్యాన్ని చేర్చుకోవాలి. మన హృదయంలో యేసయ్యను మనం చేర్చుకోవాలి. నీ హృదయంలో దేవుడు వస్తే, నీ హృదయంలో దేవుని వాక్యాన్ని చేర్చుకుంటే నీ హృదయము, నీ జీవితం పావనమైపోతుంది. అంత మాత్రమే కాదు, ఆ సహోదరి ఏం చేస్తుంది, లూదియా తన ఇంటిలోనికి కూడా దైవ సేవకులను ఆహ్వానించినట్టుగా మనం చూస్తున్నాం. మన హృదయంలో మనం చేర్చుకోవాలి యేసయ్యను, మన ఇంటిలో కూడా యేసయ్యను ఆహ్వానించాలి. ఇంటిలో చీకటి శక్తులు అట్లనే పెట్టుకొని, ఇంటిలో దేవునికి వ్యతిరేకమైనవి అట్లనే పెట్టుకొని, హృదయం మాత్రం యేసయ్యా నా హృదయం నీకు అంకితం చేస్తున్నానంటే లాభం లేదు. నీ హృదయం శుద్ధి కావాలి, నీ ఇల్లు కూడా శుద్ధి కావాలి. దేవునికి వాక్యానికి నువ్వు చోటు ఇవ్వాలి, దేవునికి నువ్వు చోటు ఇవ్వాలి. దేవునికి నామనికి స్తోత్రములు కలుగునుగాక. పొట్టి జక్కయ్య కూడా ఆశతో యేసయ్యను చూడాలని మేడి చెట్టు ఎక్కి చూస్తున్నాడు. కానీ యేసయ్య ఏం చేశాడమ్మా, మరి నువ్వు జక్కయ్య నువ్వు కిందికి దిగిరా, నేడు నేను నీతో పాటు నీ ఇంటికి వస్తాను. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. దేవుని బిడ్డలారా, దేవుని నామనికి స్తోత్రములు, హల్లెలూయా. తప్పకుండా నువ్వు హృదయం దేవునికి అంకితము చెయ్యి, నీతో పాటు దేవుడు కూడా తప్పకుండా నీ జీవితంలో వస్తాడు, నీ గృహంలోనూ కూడా ఆయన అడుగు పెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నీ జీవితము పావనమవుతుంది, మరి నీ హృదయం పావనమైపోతుంది, నీ గృహం కూడా పావనమైపోతుంది. చాలామంది మాకు అన్నీ తెలుసు అనుకుంటారు క్రైస్తవులు, కానీ ఏమీ తెలియదు. అవును, అపోస్తల కార్యములు 28వ అధ్యాయంలో మరి అక్కడ అన్యులకు క్రైస్తవులకు భేదం కనబడుతుంది. చూడండి 26వ వచనంలో, మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వుతో నింపబడి ఉన్నదంట. దేంతో నింపబడింది హృదయము? కొవ్వుతో నింపబడిందంట క్రైస్తవులకు. దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యం, దేవుడు అంటే నిర్లక్ష్యం, మందిరం అంటే నిర్లక్ష్యం, ప్రార్థన అంటే నిర్లక్ష్యం. దేవుని బిడ్డలారా, కాదు. హృదయంలో క్రొవ్వు కాదు నింపబడాల్సింది, దేవునితో వాక్యంతో నింపబడాలి. అందుకే వాక్యము మరి 28వ వచనంలో, కాబట్టి దేవుని వలననైన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందురుగాక. వాళ్ళు వింటున్నారు, అన్యులు వాక్యం వింటున్నారు, వారి జీవితాలను మార్చుకుంటున్నారు. క్రైస్తవులు కూడా వింటున్నారు, కానీ జీవితాలలో మార్పు అనేది లేనే లేదు. యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో మరి 13వ వచనంలో, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠిత దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమని ఘనమైనదనియు అనుకొని దానిని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవాయందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. దేవుని నామమునకు స్తోత్రములు, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చదివిన వాక్యం మీరు విన్నారు కదా. ఆ దినమంట లోకపు వార్తలు వినకుండా అది యెహోవాకు ప్రతిష్ఠితమైన దినమని ఎంచుకొని
అది ఆదివారం అంట ఘనమైన దినమని ఎంచుకోవాలంట. ఘనమైనదిగా మనం అనుకోవాలంట దేవుని దినము, విశ్రాంతి దినము, మనోహరం. సండే అనగానే, తెల్లవారంగానే సండే అనగానే మనం ఏం చేయాలంట, అమ్మో ఈరోజు మందిరానికి వెళ్ళాలి, ఈరోజు పవిత్రమైన దినము, ఈ దినము నేను మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఆనందించాలి, దేవుని సన్నిధిలోని ఆనందాన్ని నేను పొందుకోవాలన్న మనసు కలిగి ఉండాలంట మనం. చాలామంది ఏం చేస్తారంటే ఆదివారమే అన్ని పనులు పెట్టుకుంటారు. ఇక సోమవారం నుంచి శనివారం బిజీ అయిపోతారు. ఎక్కడన్నా వెళ్ళాలంటే ఆదివారం వెళదాం, ఎక్కడన్నా ఏ పని అయినా జరగాలంటే ఆదివారం, అన్నిటికీ ఆదివారం ఆదివారం ఆదివారం. బాగా ఈజీగా దొరికింది కదా. ఏ పని చేయాలన్నా ఆదివారం, ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఆదివారం, ఎవరినైనా చూడాలన్నా ఆదివారం. ఆదివారం ఘనమైనదని ఎంచుకొని దేవుని సన్నిధిలో మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని వింటే యెహోవా యందలి ఆనందాన్ని నువ్వు చూడగలుగుతావంట. దేవుని నామకి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలంలో నిన్ను ఎక్కిస్తాడంట. ఉన్నతమైన ఆశీర్వాదాలు ఆయన ఇస్తాడు. నీకు ఆశీర్వాదాలు కావాలా? నీకున్న దరిద్రం పోవాలనా? నీకు మంచి ఆరోగ్యం కావాలనా? నీ కుటుంబంలో నీ హృదయంలో సంతోషం సమాధానం కావాలనా? రా దేవుని మందిరానికి. దేవుని మందిరానికి వస్తేనే నువ్వు దీవించబడతావు. దేవుని మందిరంలో నువ్వు గడిపితేనే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సంతోషాన్ని ఆయన కుడి చేతిలో ఏమున్నాయి? సుఖము, సంతోషము, ఆశీర్వాదాలు ఉన్నాయంట. నువ్వు ఇంటిలో కూర్చుంటే లాభం లేదు. చుట్టాల దగ్గరికి వెళ్ళు, కానీ ఫస్ట్ దానికంటే ముందు మందిరానికి వెళ్ళాలి. ఆదివారమే అందరినీ ఇన్వైట్ చేస్తారు, ఆదివారమే దావతులు చేయండి, తప్పేం కాదు. కానీ మొట్టమొదట దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి మన హృదయాన్ని సమర్పించుకోవాలి. దేవునికి మన హృదయంలో చోటు ఇవ్వాలి. నువ్వు ఎంతమందికి హృదయంలో చోటు ఇచ్చినా లాభం లేదు. యేసయ్యకు మొట్టమొదట నువ్వు స్థలం ఇవ్వాలి. ఈ లూదియా తన బిజినెస్ను కూడా ప్రక్కన పెట్టేసింది. దేవుని బిడ్డలారా, తన యొక్క వ్యాపారాన్ని ప్రక్కన పెట్టేసి దేవునికి తను స్థానం ఇచ్చింది మొట్టమొదట. మనం మాత్రం డ్యూటీలకే ప్రాధాన్యత ఇస్తాం. అది కాదు దేవుని బిడ్డలారా. దేవుని వాక్యానికి మనం చోటు ఇవ్వాలి, దేవునికి మనం చోటు ఇవ్వాలి. అప్పుడు మనకు దేవుని యొక్క రక్షణ అన్నది ఉంటుంది. దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలో మనము పొందుకుంటాం. ఈ వాక్యం వింటున్నటువంటి నీవు నిజముగా నీకు నెమ్మది లేదా? శాంతి సమాధానము లేదా? శుభకార్యాలు నీ గృహంలో జరగడం లేదా? మరి శత్రు పోరాటంతో నువ్వు నలిగిపోతున్నావా? ఈ క్షణము ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఇప్పటి నుంచైనా మందిరానికి వెళ్ళడం ప్రారంభించు. మందిరానికి వెళ్ళి కూర్చో. నువ్వు ప్రార్థన చేయకముందే నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చున్న వెంటనే నిన్ను ఆవరించిన చీకటి క్రియలన్నీ పారిపోతాయి. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయకముందే పారిపోతాయి. ఎందుకంటే నా కుమారుడు అమ్మో జీవం కలిగిన దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు, వీళ్ళ దగ్గర నేను ఉండకూడదని ఆటోమేటిక్గా సైతాను శక్తులన్నీ పారిపోతాయి. సైతానుడు నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడు దేవుని యొక్క వెలుగు చేత నువ్వు నింపబడతావు, జయ జీవితం చేత నువ్వు నింపబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక రేపటి నుంచైనా, ఈరోజు శనివారం కదా, రేపటి దినం నుంచైనా మరి మందిరానికి వెళ్ళడానికి ఒక తీర్మానం చేసుకో. దేవుని వాక్యం నీ హృదయంలో చేర్చుకోవడానికి తీర్మానం చేసుకో. దేవుని వాక్యానికి లోబడతానని తీర్మానం చేసుకో. దేవుని యొక్క మాటకు ప్రకారం నేను జీవిస్తానని తీర్మానం చేసుకో. దేవుణ్ణి నా హృదయంలో, నా ఇంటిలో నేను చేర్చుకుంటానని తీర్మానం చేసుకో. తప్పకుండా దేవుడు నిన్ను ఉన్నతమైన ఆశీర్వాదాల చేత నింపబోచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, నీ పాదములకు స్తోత్రములు. విత్తబడినటువంటి వాక్యము ప్రభా ప్రతి వారి హృదయంలో నాటింపచేయండి నాయన, ప్రతి వారి హృదయంలో ఫలింపచేయండి ప్రభా. ఎవరెవరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారందరి హృదయాల్లోనూ కార్యం చేయి. ఇప్పటి నుంచైనా ఈ ప్రభా, ఇంతవరకు ఎన్ని ఆదివారాలు వారి జీవితంలో పోగొట్టుకున్నారో నాయన, ఇప్పటి నుంచైనా నా ప్రభా వారు ఆదివారాలు మందిరానికి వెళ్ళి దేవా నీ సన్నిధిలో ఉన్న ఆనందాన్ని, నీ చేతిలో ఉన్న ఆశీర్వాదాలు ప్రభా నీ బిడ్డలు పొందుకున్నట్టుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నిర్లక్ష్య స్వభావాన్ని తీసివేయండి, సోమర్తనాన్ని కాల్చివేయండి రాబా. శిఖంద రాబా, రషాల రాబా. లోబడే స్వభావం నీ బిడ్డలకు దయచేయి, తగ్గింపు స్వభావం నీ బిడ్డలకు దయచేయి. వ్యతిరేకతలన్నీ కాల్చివేసి అన్ని కూడా అనుకూలతలుగా మార్చి నీ బిడ్డలను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేని బిడ్డలారా, ప్రక్కన ఉన్న గంటను కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి,
మీ స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క వాక్యాన్ని ఫార్వర్డ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్.